ఆకారాన్ని చూసి అంచనా వేయొద్దు. విజయనగరానికి సేనాధిపతిగా విజేంద్ర ఉన్నారు. ఆ రోజు విజేంద్ర ఇల్లు పండుగ వేడుకల్లో ఉంది. అందుకు కారణం తనకి ఎంతో అందమైన ఆరోగ్యంగా ఉన్న బిడ్డ పుట్టడమే. విజయనగర మహారాజు కృష్ణదేవరాయల అంతఃపురానికి ఆయన బయలుదేరి వెళ్లారు. వందనాలు మహారాజా. ఈ రోజు నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. నాకు ఒక మగబిడ్డ పుట్టాడు. గొప్ప అద్భుతం విజయేంద్ర. ధన్యవాదాలు మహారాజా. మీరు సభలో ఉన్నవారందరూ నా బిడ్డను ఆశీర్వదించాలి. ఖచ్చితంగా విజయేంద్ర, మేమే వస్తాం. మహారాజు సభలోని వారందరూ విజేంద్రవర్మ ఇంటికి బయలుదేరి వెళ్లారు. రండి మహారాజా, మీ అందరికీ స్వాగతం. అద్భుతమైన శిశువు, నువ్వు నీ తండ్రి వలె గొప్ప వీరుడివి అవ్వాలి. మహారాజా, ఇతన్ని చూస్తుంటే బలంలో అతనికి తండ్రిని మించిన వాడవుతాడని అనిపిస్తోంది. మన రాజ్యానికి ఎంతో గొప్ప వీరుడవుతాడని నాకనిపిస్తోంది. ఇతను తండ్రి కంటే గొప్ప వీరుడవుతాడని ఎలా చెప్పగలుగుతున్నావు? తన రూపాన్ని చూసి చెప్పగలను మహారాజా. ఒకరి ఆకారాన్ని చూసి వారిని అంచనా వెయ్యలేం కదా మహారాజా. అంగీకరిస్తున్నా, నువ్వు చెప్పిన దాంట్లోనూ నిజం ఉంది. అందరూ ఆ బిడ్డని దీవించారు. అందరూ వారు వడ్డించిన విందు భోజనాన్ని సేవించారు. గాని అక్కడ జరిగిన ఒక్క విషయాన్ని సభలోని వారు మర్చిపోలేదు. మరుసటి రోజు తెనాలి రాముడు అక్కడ లేకపోవడాన్ని వాళ్లు చూసి మహారాజు దగ్గరికి వెళ్లారు. మహారాజా, తెనాలి రామకృష్ణ తెలివిని పరీక్షించడానికి ఒక ఉపాయం ఉంది. పరీక్షించే ప్రతిభకు పోటీనా? అదేంటి? నిన్న ఒకరి ఆకారాన్ని చూసి వాళ్ళని అంచనా వేయగలనని చెప్పారు. ఆకారాన్ని చూసి అంచనా వేయడం సరైనది కాదని నిరూపించడానికి ఒక పరీక్ష ఉంది. సభలోని వారు ఆ పథకాన్ని మహారాజు గారికి వివరించారు. మహారాజు గారు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తెనాలి రాముడు ఈ పోటీలో గెలుస్తాడా లేదా అని ఆలోచించారు. పోటీకి కావలసిన ఏర్పాట్లు చెయ్యండి. మరుసటి రోజు ఎప్పటిలాగే తెనాలి రాముడు రాజ్యసభకి విచ్చేశాడు. తెనాలి రామా, నీకివాళ ఒక పరీక్ష ఉంది. ఆకారాన్ని బట్టి నువ్వు వేసే అంచనా సరైనదానని తెలుసుకోబోతున్నా. నేను ఒప్పుకుంటాను మహారాజా. బంగారంతో తయారు చేయబడిన 2 కుండలు వేళ్లాడుంచబడతాయి. ఒకటి ఖాళీగా, ఒకటి బరువుగా ఉంటుంది. వాటిలో ఏ కుండ బరువున్న కుండో నువ్వు అంచనా వేయాలి. అలాగే చెట్టుకి కట్టి ఉన్న ఆ కుండల దగ్గరికి అందరూ వచ్చి చేరుకున్నారు. తెనాలి రాముడు ఆ కుండల్ని గమనిస్తూ ఉన్నాడు. కుడివైపు ఉన్న ఉట్టెలో ఎక్కువ బంగారం ఉంది. చాలా చక్కగా చెప్పావు తెనాలి రామా. దాన్ని ముట్టుకోకుండానే ఎలా కనిపెట్టగలిగావు? గమనించే ప్రతిభే మహారాజా. బరువుగా ఉండే ఉట్టె తాడు దృఢంగా ఉంది, కానీ ఖాళీగా ఉన్న ఉట్టె గాలికి ఆడుతూ ఉంది. ఆకారాన్ని చూసి తను సరిగ్గా అంచనా వేయగలడని తెనాలి రాముడు నిరూపించాడు.